చెప్పలేదు ముందు ఇరుకున్నట్లు అవును అడిగాయి అడిగాయి ఏమైంది అన్ని పనులు చేస్తారట అవును అడిగేసాయి ఏమంది కాదు కాదు అబ్బాయి గుంటూరు నడుపుల అవతల అవును అడిగేసాయి కాదే సర్దార్ గబ్బర్ సింగ్ అంట అడిగే ఏమైందనా నేనే పేపర్ వేస్తానండి అరే ప్రోగ్రామ్ చేస్తాను జానకి కట్టందుకు జానకి వాడవా ఏమైందిరా మీ గబ్బర్ సింగ్కి ఓ గబ్బర్ సింగ్కి బజ్జీలు పంటలు తిని వెనుక ముట్టి పెరిగిపోయింది అది మెల్లగా చేశాను మెల్లగా కింద ట్రాన్స్ఫార్ ఉందిరా పగిలిపోయింది కరెంట్ కూడా రాదు మనకి మెల్లగా చేసి మెల్లగా ఈ టాప్ చేసావా గబ్బర్ సింగ్ కరెంట్ మీద వస్తాడు మరొక చేసావా ఒంటి మీద ఒంటి కాలు మీద అస్త్రగా నిలబడాలి పైన మైకులు వచ్చేసి కింద డీజే బాక్స్ తోనే ప్రోగ్రామ్ అనగా స్టార్ట్ చేస్తున్నా ఒంటి మీద ఒంటి కాలు మీద సగగా నిలబడాలి కింద రెండు చేతుల పైకి లేపి రెండు కాళ్ళ మీద సగగా నిలబడాలి చిన్న ఒక మూట జగడ గాలి దోపిడి గమనం చౌకండి మరొక నుంచి పెట్ట పంచేటస్ జాగ్రత్తమాయి రకరక గైడ్ నుంచి పెట్ట నడిచి పోయిన రెండు కాలుతో రెండు చేతులు పట్టుకోవాలి జాగ్రత్త క్లాప్స్ పెట్టాలి పిల్లలు గట్టిగా మనిషి మీద మనిషి టేబుల్ తెచ్చి పెట్టాలి వెనక మరొక ప్రదేశం కడుపు మీద టేబుల్ ఇచ్చి పెట్టాలి నా గోచకడనా
కింద రెండు చేతుల పైకి చెప్పి రెండు కాళ్ళ మీద వస్తాగా నిలబడాలి. రోజులు చూడడానికి వచ్చేలేక మాట్లాడడానికి వచ్చాను. కింద రెండు చేతుల పైకి చెప్పి రెండు కాళ్ళ మీద ఇద్దరు మనుషులు బలవర్చాలి. ఒక తగిడి తాజీ తూకం పిల్లలు గట్టిగా సపోర్ట్లో చూడండి టేబుల్ అన్న ఆ టేబుల్ మీద రెండు స్థలం లేదు, మూడు స్థలం లేదండి. ఆ టేబుల్ మీద అదే అంటే రెండు చేతులు రెండు కాళ్ళు ఒక తలక ఒక చిన్న ఒక మూట అయిపోవాలి. ఏమి టేబుల్ అంటే సాగులో ఏం చేస్తారంటే బట్టలు మొత్తం పోగు చేసి రోజు దగ్గరికి వెళ్ళి ఉతికి లాగి గుంజి ఒక మూట కడుతున్నారు. చింతపండు రాళ్ళు కట్టి ఒక ముద్ద చేస్తా. అలాగా మన సింటంలో చిన్న ఒక మూట అయిపోవాలి. ఐటమ్స్ ఎలాగుందో చూద్దాం, జాగ్రత్త. సరిగా సత్యమై నీ నడిచి రెండో కాలు నడి మీద రావాలి, నడి మీద ఇచ్చి తల మీదకి రావాలి, తల మీద ఇచ్చి టేబుల్ మీదకి రావాలి. ఎలా రప్పిస్తావా జాగ్రత్త. సపోర్ట్ కొట్టాలి. చూడండి అన్న, నీ బిడ్డ వేరే కదండి, నా బిడ్డ వేరే కదన్నా. జాతికి ఆడబిడ్డండి. రెండు చేతులు ఎక్కడున్నాయి, రెండు కాళ్ళు ఎక్కడుంది, ఒక తలక ఎక్కడుందనా. మన మధ్యాహ్నం పుట్ట పనికి వచ్చి తమ్మం తిని చెమునీళ్ళు తాగి కిందకు వచ్చిన మనిషి పైకి మన జన్మలకి ఆయుష్యము ఊపిరి తొమ్మొస్తుందండి. నరాలు సాగిపోయి కీళ్లు తొలగి ఒంట్లో 9 గంటలకు వచ్చి మన సెంటర్ లో చిన్న ఒక మూట అయిపోయింది. మనము రెండు చేతులతో రెండు కళ్ళలు మూస్తాము. నడిచి రెండు కాళ్ళతో రెండు కళ్ళు మూసారి, నడిచి రెండు కాళ్ళతో రెండు కళ్ళు మూసారమ్మా. డబల్ కి 2 సారి. ఈ పక్కన చూసారా, ఆ పక్కన చూడలేదు. డబల్ కి 2 సారి. 2 అయితే మంచి అయితే చూపెట్టాలి. టేబుల్ తీసాలి. నా ఈ చేతులు ఏమిందన్నా ఒక బట్టలు కుట్టుకునే సూదన. అదే మెచ్చారంటే వెనక మగవాలి, అదే సూది కట్టి సుప్త పైకలే బాలి. మరి కార్తీకం కలిగింది. సచిన అమ్మాయి సూది నోటు తెలిపిందా, కళ్ళ తెలిపిందా, కష్టమైన పని గమనించాలన్నా. అన్నా మనం రోడ్డు పోయేటప్పుడు చిన్న చెత్త మన కంట్లో పెడితే కరెంట్ నీళ్ళు వస్తుంది అన్నా. ఒక 100 రూపాయలు ఒక 50 రూపాయలకి కన్నిస్తారన్నా. లేదన్నా నువ్వు ఏ మాదిరిగా సూది లేపావో అదే సూది మెల్ల కింద దించాలి. చిక్కుపై వచ్చి పెట్టాలి. అదిగో అమ్మాయి అయిపోయింది కదా. ఇప్పుడు మన దగ్గర లబ్బర్ల సింగ్ ఉన్నాడు. ఓ షాదర్ గబ్బర్ సింగ్. అరే గబ్బర్ సింగ్ గారు అవునన్నా అబ్బాయి గోల్ సెకండ్ అబ్బాయి. అరే గబ్బర్ సింగ్ ఇక్కడ తిప్పుతాడా? అరే గబ్బర్ సింగ్ అమ్మాయి తిప్పినట్టు తిప్పుతావా? అరే తిప్పలేదు, నువ్వు ఎవరో ముట్టి తగిలిస్తావు. అరే గట్టిగా తిప్పాలి. ఏమైందిరా?
తాత పెరుగుతాడు నువ్వు ముందు సుట్టు నెంబర్లో పెట్టావా అలాగే రివర్స్ వాడి గబ్బర్ సింగ్ స్థలం సరిపోలేదన్నా మనసుకి 3 రూపాయలు తిరగట్టాలి లోకల కసం కదా మూడు సరిగ్గా ఇట్లా రెండోట్ల మొత్తం తీసుకురావాలి గ్లామర్ 150 మీ ఇంటి కాడది ఆ బండి 35,000 గిట్టి చూడబోతున్నాయి ఆశా మించిన ఆశా బంగ 10,000 12,000 రాండి చూసుకోండి పులిగాడు వచ్చిందా చూడండి గోల్ చేయగలనా నా ప్లీజ్ అన్న గోల్ చేయగలనా చూడండి 2 బైక్లు నిలబెట్టాను ఒక పిల్లలు నిలబెట్టాను మొగతి రాష్ట్రంలో రామ్ చరణ్ ఏం చేస్తారంటే బైక్ ని గాలిలో పైకి లేపారు నేను అనుకుంటున్నా కింద చెక్క పెట్టిండ్రు పైన వరగలుగుతారు బుద్ధుడు వాళ్ళకి దెబ్బలు తగలవన్నా ఇప్పుడు ఇదే ప్రయాణించాలంటే అంత దూరం పై 2 బైకుల్ని ఒక పిల్లవాడిని తగలకుండా మొగతి రాష్ట్రంలో రామ్ చరణ్ ఏమో జంపి కొట్టాడు అలా కూర్చోబెట్టారు ఏ టైమ్స్ అలా కొంత చూద్దాం అబ్బాయి అబ్బాయి పంటి కొట్టే సమయంలో మీరు పిల్లలు తొంగి చూడిస్తారు కానీ చూడకండి ఇక్కడ వస్తుంది అబ్బాయి ఇలా చిన్న అందించుగా అమ్మాయి ఇక్కడ వస్తారని చెప్పాను కదా అబ్బాయి నేను అబ్బాయి బయట కొడుతుంటే కొంతమంది చూశారు కొంతమంది చూడలేదన్నా ఉపయోగించిన డబ్బులు గారు రెండోసారి
అయ్యా మాకు ఇప్పుడు డాన్స్ కావాలి బాబు. అన్నా సార్ చేయండి అన్నా కాసేపు అరవకండి అన్నా అన్నా మీరు 10 మంది నేను అప్పుడు ఎంతసేపు చేస్తుందన్నా? చూడండి అన్నా నా చేతులు ఏముందండి ఒక ఇనుప రొట్టె అన్న అన్నా ఇనుప రొట్టె దేనికి పనికొస్తుంది అంటే ఒక బడి కిటికీకి పనికొస్తుంది ఒక ఇళ్ళకు స్లాబులకి పనికొస్తున్నదన్నా ఇనుప రొట్టె ఏం చేయాలంటే ఇదిగా ఇలాగ చేతి వచ్చామా చేయి పట్టండి ఇలాగా ఛాతీతం చేసామా ఛాతి పట్టండి ఇలాగా కాంతం చేస్తే కాలు పెట్టడానికి వచ్చండి చూడండి ఇది అన్నం తినే గొంతన్న అన్నం తినే గొంతు మాట్లాడే గొంతు తమలపాకు తోలు గుండెకు గ్రామము ఇదే మంచాలంటే ఇదే ప్రకటన చూసామా రెండు ఒక్కరుగా వచ్చాలి ఐటమ్స్ ఎలా కింద వచ్చిద్దాం జాగ్రత్త Charlie! చూడండి ఆడమ్మ చూసేవా ఎన్నుకుంటూ గుంతలు పెట్టి వచ్చిందా చేత వచ్చిందా కష్టం పరిధిని గమనించాలని ఇలా పట్టుకోమాయి చూడండి అన్నా ఈ ఇనపరట్టుతో నాకు సగం పెట్టేసిందని ఈ ఇనపరట్టుతో నాకు సగం పెట్టేసిందనా ఇంకా సగం పెట్టి చూసేవా నేను కరెంటు వారి మీద చూపిస్తా అమ్మ చూసేవా ఫస్ట్ కరెంటు వారి మీద వట్టిగా నడుస్తున్నది రెండు కాళ్ళలో చెప్పులేసుకు నడుస్తున్నది రెండు కాళ్ళలో అన్నం తినే ప్లేట్లు వేసుకు నడుస్తున్నది వేసే రాములమ్మ పాట మీద అక్కడ పెట్టుకొని ఆ కరెంటు నడిచిందన్నా అందుకంటే ఎదురు కర్ర ఆ ఎదురు కర్ర మీద చూసావా గబ్బర్షికి నేను పక్షేతర చూపిస్తా అమ్మాయి 150 కేజీలు రాయి తల వెంటిగా తెలియపుతున్నది ఇక నేను సగం అయితే చూపిస్తా ఇక నేను సగం పొగలు చూపిస్తా అన్నా నేను కూడా చూసావా నేను కూడా మన ఊరి నమ్ముకొని మన సెంటర్ అమ్ముకొని మన గ్రామం నమ్ముకొని 5,000 రూపాయల సాసీ దగ్గర పెట్టుకొని చిన్న బిడ్డ తీసుకొని లేనని ఆడబిడ్డ తీసుకొచ్చి మీ గ్రామం నమ్ముకొని బాధపడుతున్నా ఓ సర్కస్ అయిపోయి ఇదిగో మా సెంటర్ నమ్ముకొని బాధపడుతున్నావు కదా మా గ్రామం నమ్ముకొని బాధపడుతున్నావు కదా ఇదిగో నీ బిడ్డలకు ఒక పూట భోజనం కమని ఎన్నచ్చే మంచిదో ఏ బాబుచ్చే మంచిదో ఏ తండ్రి ఇచ్చే మంచిదో ఏ నాన్నచ్చే మంచిదో 10 మంది సభలవారింటి ధర్మనిగా ఒక 200 రూపాయలు ఇచ్చిన మీ పుణ్యమే ఒక 150 రూపాయలు ఇచ్చిన మీ పుణ్యమే నా యొక్క పేద రైతు ఒక 100 రూపాయలు ఇచ్చిన మీ పుణ్యమే అన్నా మీ దగ్గర నేను లక్షలు అడగలేదు 1000 అడగలేదండి మీ దగ్గర నేను లక్షలు అడగలేదు 1000 అడగలేదన్నా ఒక నాటి వరండి ఒక పూట భోజనానికి అన్నా మీరు 10 మంది చూస్తే మీరు వెళ్ళాలి కూడా వెళ్తే నాకేమైనా గవర్నమెంట్ జీతం వచ్చలేదండి అన్నా మీరు 10 మంది చూస్తే మీరు వెళ్ళాలి కూడా వెళ్తే నాకేమైనా గవర్నమెంట్ జీతం వచ్చలేదండి మీకు 2 చేతులతో నమస్కారం పెడుతున్నా నా ఆడబిడ్డల కష్టం చూసి నా ఆడబిడ్డల కోసం చూస్తే నేను రాత్రి పూట ఎవరు ఊడదగలదండి మీ చేతులు ఎంత ఉన్న కాడికి దేవుడు భగవంతుడు మీ చేతులు ఎంత ఇచ్చిన కాడికి మన గ్రామంలో పాపం కూడా తెలిసిన వాళ్ళంటారు దాదాపు చేస్తున్న వాళ్ళంటారు బిడ్డలకి నమ్మకాలు చూస్తున్నారు చదువుతున్న నాన్నగారు చూస్తున్నారు మీరు ముందుకు వచ్చి పేరు సహాయం చేయాలి మీరు ముందుకు వచ్చి దాన ధర్మం చేస్తున్నారు మీరు గొప్పగా సహాయం చేయాలని ఇది పర్యటన చేసేవా 2 రూపాయలుగా ఉంచాలి ఎలా చేస్తున్నదో ఏంటో చూద్దాం కమాన్
చూడండి ఆడమ్మ చూసేవా ఇనపరట్టు గొంతులు పెట్టి వచ్చినదా చేత వచ్చినదా కష్టమైన ఫలితాన్ని మీరు గమనించాలి. మీరు అనుకోవచ్చు ఈ సర్కస్ లో కొడుకు ఊరికైనా ఊరు వచ్చాడు, గ్రామకాయని గ్రామం వచ్చాడు, లోపల అట్టేసి ఉంటాడు, పైన రంగు కొట్టుంటాడు. ఆడమ్మాయి వచ్చగానే వంగిపోయి అన్నగారికి అనుమానం, అన్నమనమే పెద్దగారు పెద్ద దీని శబ్దం మైదానం వేస్తాను వీడి చూడండి గట్టిగా చూడండి గట్టిన పడ్డ నమ్మకాన్ని నప్పుడు నాకు భూమి నాకుతాయేమో. చూడండి అన్న మన మిత్రము కొట్టాడు సభలో ఒక మనిషి గొంతు నిలబెడితే ప్రాణభ స్థలబడి గోతే గీత రక్తం వచ్చే స్థలంలో జాతికి ఆడబడి చూసావా ఇనపరెడ్డి గొంతులు పెట్టి వచ్చినది. ఈ పక్కన అమ్మగారు చూస్తున్నారు, బాబు గారు చూస్తున్నారు, తల్లి గారు చూస్తున్నారు. మీరు రాత్రి పూట ఎవరు ఉదయం కలవగల 10 మంది సహకరించాలి. నా పేరు చెప్పాలా? ఇక్కడ రూపినేని ఓబయ్య నాన్నగారు చూసావా పేదవాడికి ఆడబిడ్డల కోసం చేస్తూ మన గ్రామ సెంటర్ పట్టిపులే అన్నగారు చూసావా 300 రూపాయలు సహకారం చేస్తాడు. ఓ సర్కస్ రూపాయి నా కూతురంటే కూతురు, నా చెల్లెలంటే చెల్లెలు. బాధలు ఎందుకంటే బాధపడుతున్నది జనని కడుపుకు వస్తున్నామని నాన్నగారు చూసావా 10 మంది సభలు అంటే ధనమనిగా 300 రూపాయలు సహకారం చేస్తాడు. నాన్నగారు చూసావా 300 రూపాయలు సహకారం చేస్తారు. ఎవరి పేరు మీద? వాళ్ళ బిడ్డల పేరు మీద పైసలు, వాళ్ళ బిడ్డల పేరు మీద, వాళ్ళ దళితుల పేరు మీద, వారిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ హస్తాన్ని వాళ్ళ చేతులు పేదవాడికి ఆడబిడ్డల కోసం చూసి 100 రూపాయలు సదింపులు ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి వాళ్ళ హస్తాన్ని వాళ్ళ చేతులని ఆ దేవుడు సమృద్ధిగా దీవించుగాక. ఈ పక్కన డబ్బులంటే అన్నగారు ఏమన్నా వెళ్తున్నామన్నా జోబులు ఎవరు ఇచ్చారు? నీ జేబులు ఏమండి మరి సెంటర్ అన్నా ఇంత దాకా ప్రోగ్రాం చేసే కదన్నా మరి సెంటర్ అండి దానధర్మం చేసిన వాళ్ళు ముందుకు వచ్చి పేరు సాధించారు. వారిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ హస్తాన్ని వాళ్ళ చేతులని ఆ దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఈ పక్కన అన్నగారు చూస్తున్నారు. నడవాలి మెల్లిగా రామ ఎరిగికి వస్తే మరొక ఐటమ్స్ మంచి ఐటమ్స్ ఆ కరెంట్ పెరిగిందా సగం మగలాల జాగ్రత్త. మరి శంకులండి మా దానంతరం చేసిన వాళ్ళని చాలా మంది వెళ్ళారు.